నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి రంగు మారుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఆయా పార్టీల అధినేతలు ఎక్కడ పోటీ చేయాలనేది ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల, నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారనేది ఇప్పుడు దాకా చాలా రహస్యంగా అధికారికంగా ప్రకటన లేకుండా అధినేత మరి రాత్రే మన మంగళగిరిలో అధికార ప్రకటన చేశారు. పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టి వాళ్ళ సమక్షంలో 2024 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నానని, అది కూడా క్లారిటీగా అంటే మరి ప్రస్తుతానికి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థే కానీ మరి బీజేపీ వాళ్ళు కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం, మళ్ళీ కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పార్టీ అధినేతకి ఏ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీకి పోటీ చేయాలా, పార్లమెంట్కి పోటీ చేయాలనేది కూడా ఒక క్లారిటీ లేకుండా ఒక అధినేత ఉన్నాడంటే రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి. ఒక పార్టీ అధ్యక్షుడిని ఇంకో పార్టీ అధ్యక్షుడు ఫలానా చోట పోటీ చేయమనే సిద్ధాంతం ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ వస్తుంది? రాజకీయాలు అంటే అవేనా? మరి ఆ పార్టీ అధినేతకి ఎలాంటి నిర్ణయాలు ఉండవా? లేదా రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి ఎలాంటి సంకేతం వెళ్తుంది? మరి పిఠాపురంలో అయినా కరెక్ట్గా నేను ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలోనే పోటీ చేస్తున్నాను అని క్లియర్గా చెప్పి మళ్ళా కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం ఎంపీగా పోటీ చేయమంటున్నారని చెప్పి ఒక కొత్త ట్విస్ట్ పెట్టారు. మరి బీజేపీ అధినాయకత్వం ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీకి చేయమంటే మళ్ళా పిఠాపురం నుంచి తంగెళ్ళ ఉదయ్ గారిని మళ్ళీ అసెంబ్లీ అభ్యర్థిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీకి ఉంటారు. ఏంటి ఈ రాజకీయ దోబూచులాట అనాలా లేకపోతే ఏమనాలనేది మరి ఆ పార్టీలో ఉన్న అధినేతకి లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎంపీగానా లేకపోతే ఎమ్మెల్యేగానా? నిర్ణయం అధినేత తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం తప్పు కాదు. వేరే పార్టీ, ఒక జాతీయ పార్టీ అధినాయకత్వం మీరు ఫలానా చోట పోటీ చేయండి లేకపోతే ఈ పదవికి పోటీ చేయండి, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేయమని చెప్పే రైటు ఇతర పార్టీలకు ఉండదా? ఎక్కడైనా సహజంగా మరి భారతదేశంలో మరి ఎక్కడ జరగదాం ఈ విచిత్రమైన ఘటనలో. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే మరి బీజేపీ అధినాయకత్వం కోసం వారి యొక్క సూచనల మేరకు వారు ఎక్కడ పోటీ చేయడం అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తప్ప మరి సొంత నిర్ణయం తీసుకుని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఫలానా నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తున్నాను, నన్ను ఎవరు మార్చలేరు, నేను మారను అని చెప్పే ధైర్యం పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. మరి జన సైనికులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ అధ్యక్షుడు నిర్ణయం ఈ మిశ్రమ స్పందనలాగా లేకపోతే రకరకాలుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి జనసేన ద్వారా ఎలాంటి ప్రయోజనం? జనసేన పార్టీ సింగిల్గా అధికారంలో రావడం అనేది ఇప్పుడు ఇదే పని కాదు, పొత్తులో ఉంది కాబట్టి పొత్తులో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి కూటమి ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు? మరి ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా పిఠాపురం నుంచి స్థిరంగా అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందా, లేదంటే కాకినాడ ఎంపీగా ఉండే అభ్యర్థిగా పోటీ చేస్తారనేది మరి ఇతిమిద్దంగా తెలియదు. కానీ జాతీయ బీజేపీ అధినాయకత్వం ఇచ్చే ఆదేశాలు మాత్రం శిరసా వహిస్తూ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధంగా ఉన్నారు. మరి ఆ పార్టీలో ఉన్న జన సైనికులు కానీ, కేడర్ కానీ, అభిమానులు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రజలు కానీ ఎలాంటి ఆలోచన చేస్తారు? ఒక పార్టీని ఇంకో పార్టీ అధినేత శాసించి పలానా చోట పోటీ చేయమంటే ఎలాంటి మెసేజ్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలనుకున్నారు? ఈ రాష్ట్ర రాజకీయాలకి సినిమా రంగానికి ఒక తేడా ఉంటుంది. రాజకీయ రంగం వేరు, సినిమా రంగం వేరు. మరి రాజకీయ రంగంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ఓన్ డెసిషన్ తీసుకుని ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించే విషయంలో అధ్యక్షుడిగానే ఒక క్లారిటీ లేనప్పుడు రాష్ట్ర ప్రజలకి పార్టీ జనసైనికులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే పోటీలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. రానున్న రోజుల్లో మరి ఢిల్లీ ఆదేశాల ప్రకారం
మరి ఎక్కడ ఏ పార్లమెంట్కి పోటీ చేస్తారనేది కూడా అది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈరోజు పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, రేపు ఎక్కడ అనేది చూడాలి. మరి జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్